హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్షునిక్కీ క్వీన్స్. నేను ఈరోజు మీకు టొమాటో రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను దానికోసం అయితే ఒక 3 టొమాటోల్ని కడిగేసి తీసుకున్నాను. అండ్ అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇవి చక్కగా రోస్ట్ అయిపోయాయి. ఇవి రోస్ట్ అయ్యాక ఒక 4 ఎండుమిరపకాయలని వేసి రోస్ట్ చేసుకోవాలి. చూసారా, ఇవి చాలా చక్కగా రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు మనం తీసుకున్న టొమాటోల్ని ఒక బౌల్లోకి తీసుకొని టొమాటోలు మునిగేంత వరకు వాటర్ని పోసి బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అయ్యేలోపు మనం 4 వెల్లుల్లి రెబ్బల్ని, కొంచెం కరివేపాకుని, అలాగే చిటికెడు జీలకర్రని అండ్ చిటికెడు మిరియాలని తీసుకొని కోర్స్గా దంచుకుందాం. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం రోస్ట్ చేసిన మసాలా దినుసులు ఉన్నాయి కదా, వాటిని ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. టొమాటోలు కూడా బాయిల్ అయ్యాయి. ఇలా టొమాటోల నుండి తొక్క సపరేట్ అయ్యేదాకా బాయిల్ చేసేయాలి. చూసారు కదా, ఇలా ఇవి బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు ఈ టొమాటోల్ని చక్కగా నలిపేసుకోవాలి. మీకు ఇలా చేతితో నలపడం ఇష్టం లేకపోతే మ్యాషర్ ఉంటుంది, అది యూజ్ చేయండి. లేదంటే నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా గరిటెతో ఇలా చేసేయండి. చూసారా, ఇలా నలిపేసుకోండి గరిటెతో. ఇప్పుడు ఇందులో ఉన్న పల్ప్నంతా తీసేయాలి. చూసారా, ఈ పల్ప్లో ఉన్న రసం మొత్తం పిండేసుకొని ఈ పల్ప్నంతా సపరేట్ చేసేసుకుందాం ఈ రసం నుండి. చూసారా, ఇలా. ఇప్పుడు దీన్ని నేను ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. అలాగే ఇందాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాని నుండి చింతపండు రసంని తీసి దీనిలో యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను చింతపండు రసం కొంచెం ఎక్కువే తీసుకున్నాను. అలాగే ఇందులోకి మిరియాలు, ఆ పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. అలాగే మనం రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కర్రీ లీవ్స్ పౌడర్ అండ్ అలాగే చిటికెడు పసుపు వేసి ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ రసాన్ని మరిగించుకోవాలి. ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఇందులో చింతపండు రసం యాడ్ చేసాం కదా, మరీ ఎక్కువ మరిగిస్తే పుల్లగా అయిపోతుంది. చూసారా, చాలా చక్కగా మరిగింది. ఇలా ఒక పొంగు వచ్చేసరికి మరిగించాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అంతే, చింతపండు రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికోసం మనం పోపును రెడీ చేసుకుందాం. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ కరివేపాకు, కచ్చాపచ్చాగా దంచుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులో 1 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ ఫ్రై అయ్యాక చిటికెడు పసుపు వేసేసుకుందాం. అంతే, పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పోపుని టొమాటో రసంలోకి యాడ్ చేసేసుకుందాం. చూసారా, ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.